సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు 450 నుంచి 500 మంది నెల్లూరు చేరుకోవడం జరుగుతూ ఉంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే నిరుద్యోగ శాతం పెరిగిపోతూ ఉంది. అధికారంలో వచ్చినటువంటి అధికార పార్టీలు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు యువతకి ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించడం కోసం ఈ యొక్క రాష్ట్ర మహాసభలకి నెల్లూరు నగరం వేదిక కాబోతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక వాగ్దానాలు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాం, పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూముల్లో పరిశ్రమలు నిర్మిస్తాం, యువతకి భరోసాగా మా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. ఏదైతే సూపర్ 6లో భాగంగా నిరుద్యోగి 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఈరోజు ఎక్కడ కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేదు. పరిశ్రమలు తీసుకున్నటువంటి భూముల్లో ఈ రోజుకి ఎక్కడ కూడా పరిశ్రమలు కట్టి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ ఈరోజు చాప కింద నీరులాగా ఈ జిల్లాలో, ఈ నగరంలో పాకుతూ ఉంది. ఒకవైపు నిరుద్యోగ శాతం పెరుగుతుంది, మరోవైపు చెడు అలవాట్లు బానిసలవుతున్నటువంటి తరుణంలో నెల్లూరులో డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా 1వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి విఆర్సీ గ్రౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు ఇండోర్ మీటింగ్ జరుగుతుంది. ఏదైతే 15వ రాష్ట్ర మహాసభ కర్నూలులో జరిగినటువంటి రాష్ట్ర మహాసభని, ఆ రాష్ట్ర మహాసభలో తీసుకున్నటువంటి కర్తవ్యాల్ని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలకి ఈ రాష్ట్ర మహాసభ భవిష్యత్తులో అనేక తీర్మానాలు ఈ రాష్ట్ర మహాసభలో జరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలని, డ్రగ్స్ గంజాయిని నియంత్రించాలని, పారిశుద్ధ్యాన్ని నియంత్రించాలని, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని అనేకమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభ జరగబోతూ ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.